వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రాష్ట్రంలో సాగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పోలీసు వ్యవస్థ తీరు మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన సొంత ఇంటికి కూడా వెళ్లలేని దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉందన్నారు. కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ ఆయన తాడిపత్రిలోని తన నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవడం వెనక ఉన్న రాజకీయం ఏంటి అని ప్రశ్నించారు. అక్కడ ఒక సీఐ ఏకంగా తుపాకీ చూపించి బెదిరించడం చూస్తుంటే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేక బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఏదైనా ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక మాజీ ప్రజాప్రతినిధికి కనీసం తన సొంత ఇంటికి తాను వెళ్లే హక్కు కూడా లేకపోవడం, పైగా శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే స్వయంగా అడ్డుపడడం అత్యంత విచారకరమని, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల మీద జరుగుతున్న దాడులు మరియు అధికార పక్షం అనుసరిస్తున్న తీరుని జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. నెల్లూరులో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక పథకం ప్రకారం దాడి చేశారని ఆరోపించారు. పోలీస్ సైరన్లు స్పష్టంగా వినపడుతున్నా పోలీసులు అక్కడే ఉన్నా లెక్క చేయకుండా ఇళ్లలోకి చొరబడి ధ్వంసం చేశారని వాపోయారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లో లేకపోవడం వల్లే ప్రాణాలతో బయటపడ్డారని, ఒకవేళ ఆయన గనక ఇంట్లో ఉండి ఉంటే ఖచ్చితంగా చంపేసేవారని ఆందోళన వ్యక్తం చేశారు జగన్. ఇంత ఘోరం జరిగినా దాడి చేసిన వారి మీద ఎలాంటి చర్యలు లేకపోగా రివర్స్లో బాధితుడైన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీదే పోలీసులు తప్పుడు కేసులు పెట్టడం చూస్తుంటే రాష్ట్రంలో చట్టం ఏ రకంగా నిర్వీర్యం అయిపోయిందో అర్థమవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక చెడు సాంప్రదాయాన్ని, పైశాచికత్వాన్ని తీసుకొచ్చారని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. కేవలం కేతిరెడ్డి పెద్దారెడ్డి లేదా ప్రసన్న కుమార్ రెడ్డి విషయమే కాకుండా వైసీపీకి చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డి, వల్లభనేని వంశీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, నందిగాం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి ఎంతోమంది కీలక నేతల మీద అక్రమ కేసులు పెట్టారని జాబితాను కూడా జగన్మోహన్ రెడ్డి లిస్టు చదివి వినిపించారు. రాజకీయ నాయకులతో పాటు సినీ నటుడు పోసాని కృష్ణమురళి, 70 ఏళ్ల వయసున్నటువంటి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి వారిని కూడా వదలకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సుదీర్ఘ కెరీర్లో ఎలాంటి మచ్చలేని కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి లాంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల మీద కూడా తప్పులు కేసు పెట్టి ఇరికిస్తున్నారని, వీరితో పాటు ఎంతోమంది అమాయక సోషల్ మీడియా కార్యకర్తల మీద కూడా వేధింపులు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులన్నింటినీ ప్రభుత్వం ఒకే రకమైన తప్పుడు విధానాన్ని వాడుతుందని జగన్ వివరించారు. ఎవరినో ఒకరిని ప్రలోభ పెట్టడమో లేక భయపెట్టడమో చేసి వారి ద్వారా తమకు కావాల్సినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు సేకరించి ఆ తప్పుడు సాక్ష్యాల ఆధారంగా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రకమైన తప్పుడు విధానాన్ని కనుక అలవరిస్తే భవిష్యత్తులో దేశంలో ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చని, చివరికి దేశ ప్రధాని మోడీ లేక అమిత్ షాని కూడా అరెస్ట్ చేయొచ్చని ఎద్దేవా చేశారు. బీజేపీ నుంచి ఎవరో ఒకరిని టీడీపీలో చేరుకుని అతనితో ప్రధాని మోడీ మీద తప్పుడు సాక్ష్యం చెప్పించి కేసు పెట్టడం ఎంత సులువో చంద్రబాబు చేస్తున్న పనులు చూస్తుంటే అర్థమవుతుందన్నారు. ఇలాంటి తప్పుడు విత్తనాలు నాటితే అది రేపు పెద్ద చెట్టుగా మారి వ్యవస్థను నాశనం చేస్తుందని హెచ్చరించారు. ఈరోజు దెబ్బలు తింటున్న తమ పార్టీ శ్రేణులు రేపు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిచర్యగా ఇదే విధానాన్ని పాటిస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి తప్పులను భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు.